రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల్లో ఎస్ఐఆర్కు సంబంధించి ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలు గత ప్రభుత్వ పాలనలో తీవ్ర వివక్షకు గురయ్యాయని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ విమర్శించారు. రాష్ట్రంలోని నీటి వనరుల వినియోగంలో ప్రాంతాల మధ్య అసమతనాలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి నది మిగులు జలాలను చివరికి వంశధార వరకు తరలించాలనే స్పష్టమైన లక్ష్యంతో బీజేపీ ముందుకు వెళ్తోందన్నారు. కృష్ణానదీ జలాల వినియోగంలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అధికంగా వినియోగం జరుగుతున్న కారణంగా ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన న్యాయమైన వాటా తగ్గుతోందన్నారు. ఈ పరిస్థితి రైతులను తీవ్రంగా నష్టపరుస్తోందని తెలిపారు. మిగులు జలాల్లో ఆంధ్రప్రదేశ్ పూర్తి స్థాయిలో భాగస్వామ్యం కావాలని స్పష్టం చేశారు. అలాగే అనేక రకాలుగా మనకి అనేక రకాల పరిశ్రమలు రాబోతున్నాయి కనుక ఈ నేపథ్యంలో అక్కడ కూడా నీరు రావాలి, ఇండస్ట్రియల్ వాటర్ రావాలి, అలాగే సాగునీరు కూడా పెద్ద ఎత్తున రావాలి. కనుక వాటి కోసం సంబంధించిన కుడి కాలువతో పాటు ఏవైతే చాలా లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి క్లియరెన్స్లు కూడా తీసుకురావడానికి మేము ముందుకెళ్తున్నాం. ఆ విధంగా కృష్ణా నది నీళ్ళు ఏవైతే ఉన్నాయో పైనే అటు మహారాష్ట్ర కానీ అటు కర్ణాటక కానీ అటు తెలంగాణలో కానీ ఎక్కువ వినియోగం జరగడం కారణంగానే మనకి రావాల్సిన వాటా సరిగ్గా రావటం లేదు. కనుక ఏవైతే మిగులు జలాలు ఉన్నాయంటే రెసిడ్యూల్ వాటర్ దాన్ని పూర్తి భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ జరగాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. దానికోసం మేము కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం. అయితే దాన్ని సరిగ్గా ప్రజెంట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణ చాలా ప్రొయాక్టివ్గా వాటికి సంబంధించిన అంశాలు మాట్లాడుతున్నాం. ఆంధ్రప్రదేశ్ కూడా ఆ విధంగా నిపుణులు ఉన్నారు, మన దగ్గర అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. కేఎల్ రావు గారి నుంచి ఇప్పటి నుంచి ఇరిగేషన్లో అతి గొప్ప ఇంజనీర్స్ ఉన్నారు. కనుక వాళ్ళందరి యొక్క వాళ్ళ సహకారం, అలాగే రిటైర్డ్ ఇంజనీర్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క సహకారం తీసుకొని రాష్ట్రంలో తప్పనిసరిగా మనకు సంబంధించిన అన్ని రకాల వాటాలు తీసుకురావటం, ఏవైతే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటి కూడా పూర్తి చేసుకోవడం, వేటికైతే క్లియరెన్స్ లేదో ఆ క్లియరెన్స్ కూడా పొందే విధంగా ప్రయత్నం జరగాలి. దాంట్లో మీ పూర్తి సహకారాన్ని అందిస్తాం.